హాయ్ బ్రో, ఇవాళ మన గోదావరి ఫిషింగ్లో మోస్ట్ ఇష్టమైన స్పాట్కి వెళ్ళాం బ్రో. ఇవాళ వెళ్ళడమే రేట్ ఏం పడ్డది చూడండి. శీలావతి చేప. శీలావతి అంటారు దీన్ని, రవ్వ అంటారు, చాలా చాలా పేర్లతో పిలుస్తారు బ్రో. సరే అని మళ్ళీ పేగులు కూడా తీసేస్తే చూడండి ఏం పడ్డది, వాల్గా. ఇట్లానే ఒక 2-3 వాల్గలు పడ్డాయి బ్రో. ఒక వాల్గా మన వాళ్ళు మిస్ చేసేసారు, కానీ 2 వాల్గలు మాత్రం మిగిలాయి. తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ వేసాం బ్రో పిండి. మళ్ళీ వేయడమే లేటు, ఎంబటే కొట్టింది. దీన్ని గండిమేను అంటారు. దీన్ని ఎర్ర గండిమేను లేదా సిల్వర్ గండిమేను అట్లా అంటారు. భలే ఉంటుంది చేప. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి, ఇది రవ్వ చేప అంటారు దీన్ని, రవ్వ చేప. ఇది కూడా పడ్డాయి, చాలా పడ్డాయి బ్రో. 1 by 1గా దగ్గర ఒక 8-9 పీసులు పడ్డాయి. ఇదైతే మరీ ఇబ్బంది పెట్టింది చూడండి చేప. మనకి చుక్కలు చూపెట్టేసింది ఇది ఒకటేసారి. ఇక చిక్కం ఉంటే మాత్రం మీకు పర్లేదు బ్రో, పక్కా తీయొచ్చు. ఇది చిక్కంలో నుండి కూడా తప్పికుంటే పడుకొని మరీ తీసా బ్రో దాన్ని. అందుకే పోయే చేప వచ్చిందనే సంబరంలో దానికి ఒక కిస్సు కూడా పెట్టేసా బ్రో. ఎందుకంటే మనం అంత కష్టపడి పొద్దుంతా పట్టే చేప పోయిందంటే మాత్రం చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. ఆ బాధ నేను దగ్గరుండి మరీ చూసా. ఇవ్వండి ఇవాళ పడ్డ మొత్తం చేపలు ఇవి కాకుండా కూడా ఒక 2-3 పడ్డాయి. అవి వీడియో తీయలేదు, ఇవైతే తీసాం. ఇంకొక 2-3 గండిమేన్లు పడ్డాయి, ఎర్ర గండిమేన్లు. అన్ని చేపలు పట్టుకొని 4 వెళ్ళాము. 4 వాటాలు వేసుకొని బ్రో, ఎవడి దారికి వాడు వెళ్ళాము. చూడండి వాల్గలు ఎలా ఉన్నాయో, పులుల్లాగా ఉన్నాయి ఎగ్జాక్ట్గా. తర్వాత అన్నీ సర్దుకొని మరి వెళ్ళిపోయాం బ్రో ప్రశాంతంగా. ఇంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి గోదావరి ఫిష్.